21వ శ్లోకము. అమీహి త్వాం సురసంజ్ఞా విశంతి కేచిద్ భీతాః ప్రాజ్ఞలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సద్గాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. అమీ అవన్నీ హి నిశ్చయముగా త్వాం నీలో సురసంజ్ఞాః దేవతల సమూహములో విశంతి ప్రవేశిస్తుండెను. కేచిత్ వారిలో కొందరు భీతాః భయపడిన వారై ప్రాంజలయ ముక్లిత హస్తములతో గృణంతి ప్రార్థనలు చేస్తుండిరి. స్వస్తి ఇతి శాంతి అని ఉక్త్వా పలికి మహర్షి మహర్షులు సిద్ధ సద్గాః సిద్ధ సంగములో స్తువంతి స్తోత్రము చేస్తుండిరి. త్వాం నిన్ను స్తుతిభిః స్తుతులతో పుష్కలాభిః వైదిక మంత్రములతో కూడిన దేవతా సమూహములన్నీ నిన్ను శరణు వేడి నీలో ప్రవేశిస్తుండెను. వారిలో కొందరు మిక్కిలి భయగ్రస్తులై ముకులిత హస్తములతో ప్రార్థిస్తుండిరి. మహర్షులు సిద్ధ సమూహములు రోధిస్తూ శాంతి అని వైదిక మంత్ర గానములతో నిన్ను ప్రార్థిస్తుండిరి. భాష్యము. సమస్త లోకములలోని దేవతలు అద్భుతమైన విశ్వరూపపు భయంకరాకృతిని మరియు దాని దేదీప్యమానమైన తేజమును చూచి భీతుల్లి రక్షణ కొరకై ప్రార్థించిరి. 22వ శ్లోకము. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినో మరుతచ్చోస్మపాచ్ఛ గంధర్వా యక్షాసుర సిద్ధ సద్గా వీక్షంతే త్వాం విస్మితాచ్చైవ సర్వే. రుద్రాదిత్యాః శివుని పలు రూపములు మరియు ఆదిత్యులు. వసవః వసువులు. ఏ వారందరూ. చ మరియు సాధ్యాః సాధ్యులు. విశ్వే విశ్వే దేవతలు. అశ్వినౌ అశ్విని కుమారులు. మరుతః మరుత్తులు. చ మరియు ఊష్మపాః పితృదేవతలు. చ మరియు గంధర్వః గంధర్వులు. యక్ష యక్షులు. అసుర అసురులు. సిద్ధ సద్గాః సిద్ధుల యొక్క సముదాయములు. వీక్షంతే చూచుచుండిరి. త్వాం నిన్ను విస్మితాః ఆశ్చర్యముతో. చ కూడా. ఏవా నిశ్చయముగా. సర్వే అందరూ. పరమశివుని పలు రూపములు. ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వే దేవతలు అశ్విని కుమారులు మరుతులు పితృదేవతలు గంధర్వులు యక్షులు అసురులు సిద్ధులు నిన్ను ఆశ్చర్యముతో చూచుచుండిరి. 23వ శ్లోకము. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహోరుపాదం బహోదరం బహోదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. రూపం రూపమును. మహం మహోన్నతమైన. తే నీ యొక్క. బహువక్త్రనేత్రం పెక్కుముఖములు కన్నులు కలదానిని. మహాబాహో బలమైన భుజములు కలవాడా. బహుబాహో ఊరుపాదం అనేక భుజములు తొడలు పాదములు. బహు ఉదరం పెక్కు ఉదరములు. బహుదంష్ట్రా కరాళం పెక్కుదంతములతో భయంకరమైన దానిని. దృష్ట్వా చూచి లోకాః సమస్త లోకములు. ప్రవేదితాః కలత చెందినవి. తదా అట్లే అహం నేను. ఓ మహాబాహో పెక్కుముఖములతోనూ నేత్రములతోనూ బాహువులతోనూ ఊరువులతోనూ పాదములతోనూ ఉదరములతోనూ భయంకరములైన దంతములతోనూ కూడిన నీ మహారూపమును చూచి దేవతలతో సహా సమస్త లోకములు కలత చెందుతుండెను. వారికి వలెనే నేనును కలత చెందుతుంటిని. 24వ శ్లోకము. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్యాననం
దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యదితాంతరాత్మా ధృతిం న వింధామి శమం చ విష్ణో. నభః స్పృశం ఆకాశమును తాకునట్టి దీప్తం ప్రకాశించు అనేక వర్ణములు కలిగినట్టి వ్యాతాననం తిరువబడిన నోరులో ముఖములు కలిగినట్టి దీప్త విశాల నేత్రం ప్రకాశించు విశాల నేత్రములు కలిగినట్టి దృష్ట్వా చూచి హి నిశ్చయముగా త్వాం నిన్ను ప్రవ్యదిత అంతః ఆత్మ కలత చెందిన మనస్సు గలవాడవై ధృతిం స్థిరత్వమును నా వింధామి పొందుటలేదు శమం మనోస్థిరత్వమును చా కూడా విష్ణు ఓ విష్ణు సర్వవ్యాపకుడవైన ఓ విష్ణు ఆకాశమును తాకు పెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్నును తెరువబడిన నీ నోళ్లను తేజోవంతములైన నీ విశాల నేత్రములను చూచి నా మనస్సు భీతి చేకలత చెందెను. నేను ఇక ఏమాత్రము మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నిలుపుకోలేకపోతుంటిని. 25వ శ్లోకము. దంష్ట్రాకరాళాని చాతే ముఖాని దృష్ట్వైవా కాళానల సన్నిభాని దిశో నా జానే నా లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దంష్ట్రా దంతములో కరాలాని భయంకరములైనవి చా కూడా తే నీ యొక్క ముఖాని ముఖములను దృష్ట్వా చూచి ఏవం ఆ విధముగా కాలానల ప్రళయకాలములోని అగ్ని సన్నిభాని వలె దిశ దిక్కులను నా జానే నేను తెలియకుంటిని నా లభే పొందలేకుంటిని చా మరియు శర్మ శాంతిని ప్రసీద అనుగ్రహించుము. దేవ ఈశ దేవతలకు కూడా ప్రభువా జగత్ నివాస ప్రపంచములకు శరణ్యుడా. ఓ దేవాదిదేవా ఓ జగన్నివాస మండుచున్న ప్రళయాగ్నిని బోలిన నీ ముఖములను భయంకరములైన దంతములను చూచి సమత్వమును నిలుపుకోలేకుంటిని. సర్వవిధములా నేను భ్రాంతుడనైతిని. దయతో నా పట్ల ప్రసన్నుడవు కమ్ము. 26, 27వ శ్లోకములు. అమి చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసద్గైః భీష్మో ద్రోణః సూతపుత్రాస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమానా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాద్గైః. అమి వీరందరూ చ కూడా త్వాం నీవు ధృతరాష్ట్రస్య ధృతరాష్ట్రుడి యొక్క పుత్రాః పుత్రులు సర్వే అందరూ సహా కూడిన ఏవా నిశ్చయముగా అవనిపాల సంగైః రాజసముదాయములతో భీష్మః భీష్ముడు ద్రోణః ద్రోణుడు సూతపుత్రః కర్ణుడు తథా అట్లే అశౌ ఆ సహా కూడి అస్మదీయైః నాకు చెందిన అపి కూడా యోధముఖ్యైః యోధాగ్రగణ్యులతో వక్త్రాని నోళ్లలోకి తే నీ యొక్క త్వరమానాః వేగముగా విశంతి ప్రవేశిస్తుండిరి. దంష్ట్రాకరాళాని భయంకర దంతములచే భయానకాని మిక్కిలి భయంకరములైన కేచిత్ వారిలో కొందరు విలగ్నాః చిక్కుకొనిన వారై దశన అంతరేసు దంతముల నడుమ సందృశ్యంతే కనబడుతుండిరి. చూర్ణితైః పొడి చెయ్యబడిన ఉత్తమ అంగైః తలలతో
భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగు వారితోనూ ప్రతిపక్షపు రాజులను ధృతరాష్ట్రుని పుత్రులందరూ మా పక్షములోని యూదాగ్రగణ్యులను నీ భయంకరములైన నోళ్ళలోకి వేగముగా ప్రవేశిస్తుండిరి. నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో చిక్కుకొనిన ఇంకొందరిని నేను చూచుచుంటిని. భాష్యము. అర్జునుడు చూడగోరు విషయములను తాను చూపెదనని పూర్వపు శ్లోకములలో శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానము చేసెను. ఇప్పుడు అర్జునుడు తన ప్రతిపక్షములోని సేనా నాయకులందరినీ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుని పుత్రులందరూ వారి సేనలు మరియు తన సొంత సేనలు కూడా నశిస్తుండటను చూస్తుండెను. అనగా కురుక్షేత్ర రణరంగములో సమావేశమైన వారిలో అనేక మంది యోధులు మరణించిన పిమ్మట అర్జునుడు విజయము సాధించననుటకు ఇది మరొక సూచన. అజేయుడుగా భావించబడు భీష్ముడు కూడా నశించునని ఇక్కడ పేర్కొనబడినది. అట్లే కర్ణుడును మరణించగలడు. ప్రతిపక్షములోని భీష్ముని వంటి మహాయోధులే కాకుండా అర్జునుడి పక్షములోని మహాయోధులను కొందరు నశింతురని తెలుపబడినది. 28వ శ్లోకము. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. యథా ఏ విధముగా నదీనాం బహువః అనేక నదులు, అంబువేగాః నీటి ప్రవాహములు, సముద్రం అభిముఖాః సముద్రము వైపునకే, ఏవా నిశ్చయముగా, ద్రవంతి ప్రవహించును, తదా అట్లే, తవా నీ యొక్క, అమి ఈ నరలోకవీరాః మానవ సంఘములోని రాజులు, విశంతి ప్రవేశిస్తుండిరి, వక్త్రాని నోళ్ళలోకి, అభివిజ్వలంతి మండిపోతుండిరి. నదీ ప్రవాహములు సముద్రము వైపునకు ప్రవహించున్నట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్ళలోకి ప్రవేశించి మండిపోతుండిరి.